పాకిస్తాన్ వాడు ముడ్డి మీద అంటే ఆడపోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీహిల్స్ వచ్చి బీజేపీ కార్పెట్ బాంబింగ్ చేస్తారంట. వెల్కమ్ టు పల్లవి టీవీ. జూబ్లీహిల్స్ లో ప్రచారం హోరుగా కొనసాగుతా ఉన్నది. బీజేపీ అయితే రోజుకు ఒక ర్యాలీకి చొప్పున డోర్ టు డోర్ ప్రచారం అయిపోయింది, డివిజన్ల ప్రచారం అయిపోయింది, ఇప్పుడు ర్యాలీలు ఇస్తుంది, బైక్ ర్యాలీ. సో బీజేపీ ప్రచారం ఎట్లా నడుస్తుందో మనం సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. ఎట్లా నడుస్తుంది బీజేపీ ప్రచారం? ఏమైనా ప్రయోజనం ఉండేనా ఈసారి? విజయం మీ కష్టానికి ప్రతిఫలం ఉంటుందా ఈసారి? 101% మేము గెలుస్తున్నాం. మా ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. మేము దాదాపు 3 నెలల నుంచి ఈ యొక్క మొత్తం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న కాలనీలు కానివ్వండి, స్లమ్స్ కానివ్వండి, బస్తీలన్నీ కూడా తిరగడం జరిగింది. 3 దఫాలుగా ఆల్రెడీ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కలవడం జరిగింది. ఎక్కడ చూసినా మరి ఓటరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఈసారి అవకాశం ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ కానివ్వండి, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. వాళ్ళు ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా నెరవేర్చలేదని చెప్పేసి ముఖ్యంగా మహిళలు, యువకులు అందరూ కూడా మరి ఈ జూబ్లీహిల్స్ ప్రాంతం చూసుకుంటే ఎక్కడ కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. డ్రైనేజ్ కానివ్వండి, ఎక్కడ చూసినా వాటర్ ఇష్యూస్, ఈ రెండు కూడా కలుషితమైన నీరుతో బాధపడుతున్నామని ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి ఓటేసి ఈసారి డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, అభివృద్ధి జరగాలంటే గెలవాలని చెప్పేసి ఈరోజు ప్రజలు నమ్ముతున్నారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి మొన్న ఏదైతే కార్పెట్ బాంబింగ్ ఇష్యూ మీద మాట్లాడుతూ పాకిస్తాన్లో ముడ్డు మీద అంతే వాళ్ళ మీద బాంబులు వేసి చేతగాలేదని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని మీద ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. మీ బీజేపీ నాయకులు ఏం చెప్తారు దీని మీద? 100% ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆయన ఈరోజు దేశానికి క్షమాపణ చెప్పాలా. పాకిస్తాన్లో ఉన్నావా, నువ్వు ఇండియాలో ఉన్నావా? ఒక సీఎం పదవిలో ఉండి ఈరోజు అలాంటి వ్యాఖ్యలు చేయడము మరి కేవలం కాంగ్రెస్ నాయకులకే చెల్లుతుంది. మరి పాకిస్తాన్లో ఎలాగైతే మన ఆర్మీ కానివ్వండి, అక్కడ ఉన్న నేవీ కానివ్వండి, అందరూ కూడా అక్కడ ఉన్న టెర్రరిస్ట్ క్యాంపులు అన్నీ పేల్చేసి మరి అక్కడ ఉన్న స్థావరాలను కూడా పేల్చడం జరిగింది. ఆయన ముఖ్యంగా మరి దేశ ప్రజలకు కానివ్వండి, ఆర్మీకి కానివ్వండి, పెహల్గాంలో చనిపోయిన కుటుంబాలు వాళ్ళందరూ కూడా ఈరోజు అవమానించే విధంగా ఆయన మాట్లాడారు. వాళ్ళకందరూ కూడా క్షమాపణ చెప్పాలి. ఆయనకు చేత కాకుండా ఇక్కడ నుంచి పాకిస్తాన్ పోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. ఎక్కడ పోయినా రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో బాగా వ్యతిరేకత ఈరోజు ప్రజల్లో ఉన్నది. అజారుద్దీన్కు మంత్రి పదవి ఏమైనా ఓట్లను రాబట్టే యోచనలోనే ఆయనకు మంత్రి పదవి వచ్చిందా? ఆయన మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఓట్లు ఏమైనా పెరిగే అవకాశం ఉందా కాంగ్రెస్ అభ్యర్థికి? అజారుద్దీన్ వల్ల ఎక్కడ కూడా ఓట్లు పెరగడం మీకు తెలుసు. అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సింగ్ స్కామ్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు వాళ్ళు మినిస్టర్ ఇచ్చి ఏం సాధిస్తున్నారో వాళ్ళకి తెలుసుకోవాలా. కేవలం ఎంఐఎం మైనార్టీ ఓట్ల కోసం వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. మరి ఆ వచ్చిన అజారుద్దీన్ కూడా మీరు చూడొచ్చు ఎలా ట్రోలింగ్ అవుతుందో ఈరోజు ఇంటర్నెట్లో. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన వంగి సలాంలు కొడుతున్నా ఎక్కడ మరి ఆయన పట్టించుకోలేదు. ఆ వీడియో మొత్తం కూడా సోషల్ మీడియా సర్క్యులేట్ అవుతుంది. సో అజారుద్దీన్ అనేది కేవలం వాళ్ళు ఓటు బ్యాంక్ రాజకీయం కోసమే ఆయనకు మినిస్టర్ ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రజలు ఆయన నమ్మి ఓట్లు ఇస్తారని మాకు నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక చోట ప్రచార రథం మీద నిలబడి ముస్లిం క్యాప్ పెట్టుకొని ప్రచారం చేస్తా ఉన్నాడు కొన్ని డివిజన్లలో. ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు అది ఆయన విజ్ఞతకి వదిలేయాలా? మరి మైనార్టీల ఓట్ల కోసం ఆయన ఆ విధంగా ఈరోజు ఇంతకుముందు కూడా ఎంఐఎం పార్టీలో ఉండి పోటీ చేసిన వ్యక్తి అయినా మరి ఆయన హిందువులకు వ్యతిరేకంగా కూడా చాలా సార్లు మాట్లాడడం జరిగింది. ఈరోజు 70% హిందువులు కూడా ఈరోజు భారతీయ జనతా వైపు చూస్తున్నారు. 20% ఉన్న మైనార్టీలు, 70% హిందువుల మధ్యలో జరిగే యుద్ధంలో తప్పకుండా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. జూబ్లీహిల్స్ లో ఖచ్చితంగా ఈసారి లంకల్ దీపక్ రెడ్డి విజయం సాధించబోతా ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను జూబ్లీహిల్స్ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్తా ఉన్నారు భరత్ గౌడ్, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు. కెమెరామెన్ శ్రీకాంత్, కరుణాకర్, జూబ్లీహిల్స్.